హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంవత్సరం కొత్త చింతపండు నేనైతే ఎలా బొంగలో పెడుతున్నానో చూడండి. ఎప్పుడు కొత్త చింతపండు ఎప్పుడు పండినా అమ్మ అయితే కొత్త బొంగ అయితే అల్లేస్తది తాటాకులతో. ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి నేనైతే పాత బొంగలోనే పెట్టేస్తున్నాను. నాన్న దగ్గరికెళ్ళాను. ఆ పాత బొంగలోనే చింతపండు పెట్టేస్తున్నాను. ముందుగా ఇదైతే కింద చింతపండు వేసి దానిపైన గల్లుప్పే వాడాలి. సాల్ట్ వాటర్ అనమాట. దానిపైన కొంచెం లైట్‌గా గుప్పుడంత జల్లి మళ్ళీ చింతపండు వేసి అలా పై వరకు పెట్టుకొని రావాలి. అమ్మలాగైతే నేనైతే పెట్టలేను. అమ్మ అయితే అంటే గాలి దూరకుండా అంత గట్టిగా ఆడిస్తదనమాట మా అమ్మ. అంత పెట్టేది. మనం అంత గట్టిగా అయితే అడవలేము. అంత దీనిగా పెట్టలేననమాట నేను. కానీ చింతపండు మా కేట్లో ఉంటే పాడైపోతుందనేసి ఆ పాత బొంగలోనే నేను పెట్టేశాను. పెట్టేసి ఆ పైనైతే పేపర్ అయితే వేశాను. ఎందుకంటే పేపరు అంటే పైనుంచి ఏం వెళ్ళకుండా అంటే ఏ పురుగులు వెళ్ళకుండా డస్ట్ అది పట్టకుండా పేపర్ అయితే వేసాను. ఇంకా సేఫ్టీకి కూడా ఒక క్లాత్ అయితే వేసాను. ఏదైనా అమ్మున్నప్పుడు చేసే పని వేరే ఉంటుంది. ఇప్పుడు అమ్మ లేరు, నాన్నకు చేసుకోవడం రాక మేమైతే మాకు వచ్చినట్లుగా ఇలా పెట్టేసాము. ఇదైతే 1 ఇయర్ పాడవదనమాట. అస్సలు పాడవదు. చింతపండు ఎప్పుడు 1 ఇయర్ దాటే ఉంటుంది. అంతే మా అమ్మ అలాగే వాడతారనమాట వాళ్ళు. కొత్త చింతపండు వచ్చే వారికి చింతపండు వాడతారు. ఎప్పుడైనా సరే చింతపండు కావాలంటే కొంచెం ఒక అర కేజీ లాగా ఒక బాక్స్‌లోకి తీసుకుంటారనమాట. కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ ఇది పైన పెట్టేస్తారు అటక మీద. ఎప్పుడు మా అమ్మ చింతపండు ఏ ప్లేస్‌లో పెట్టేదో నేను కూడా అదే ప్లేస్‌లో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ చింతపండు ప్లేస్ అయితే అదే అనమాట. ఎప్పుడు అక్కడే పెడతారు చింతపండు. కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుంటారు. ఇదండి కొత్తగా చింతపండు పెట్టుకోవడం.